నమస్కారం. రుద్రాక్ష జగద్రక్ష కార్యక్రమానికి స్వాగతం. రుద్రాక్షలు ఎవరు ధరించాలి, వాటి వల్ల ఎలాంటి ఉపయోగాలుంటాయి అనే విషయాలు మనకు తెలియజేయడానికి ఈ రోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రుద్రాక్ష నిపుణులు, వేదగణిత శాస్త్రవేత్త, ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డుల గ్రహీత డాక్టర్ జి పాండురంగారావు గారు. మీరు కూడా గురుగారితో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్లకి కాల్ చేయొచ్చు. నమస్తే గురుగారు. నమస్కారం అమ్మా. ఓం నమః శివాయ. ప్రతిరోజులాగా ఈ రోజు కూడా ఒక మంచి ఇన్స్పిరేషనల్ స్టోరీతో స్టార్ట్ చేస్తాను. కార్యక్రమంలోకి వెళదాం. ఒక అడవిలో నిండు చూలాలో ఒక లేడీ ఉంది. పాపం ఏ నిమిషంలోనైనా అది జన్మనివ్వచ్చు బిడ్డకి. సరే, ఓ చెట్టు కింద శ్వాద తీరుతోంది. అలసిపోయింది, చెట్టు కింద శ్వాద తీరుతోంది. అనుకోకుండా వెనక నుంచి అడవి అంటుకుంటోంది. అడవిలో అంటుకుంటాయి కదా, కార్చిచ్చు అంటుకున్నాయి. మంట చూసింది. అబ్బో, భయానకంగా ఉంది. ఓ పక్క ప్రసవంకి సిద్ధంగా ఉంది, వెనక ఈ కార్చిచ్చు. ఇంకేం చేయడానికి అవకాశం లేదు. పరిగెడుతోంది. కార్చిచ్చు నుంచి రక్షించుకోవాలి. పరిగెడుతోంది. దాహం వేస్తోంది. అసలే దాహం వేస్తోంది. దానికి తోడు రన్నింగ్, దానికి తోడు వెనక మంటలు. ఈ వేడి మామూలుగా లేదు. ఎలా అయినా ముందు దాహం తీర్చుకోవాలి. ఆ దాహం తీర్చుకోవడం కోసం ఒక పక్క తప్పించుకోవడం, ఇంకో పక్క దాహం తీర్చుకోవడం, అలసట, ఇవన్నిటితో ముందుకెళ్తోంది. నిండు చూలాలి ముందుకెళ్తుంది. వెళుతున్న క్రమంలో దూరంగా ఒక నీటి మడుగు కనిపించింది. చెరువు లాంటిది, మంచి చెరువు కనిపించింది. నిండుగా ఉంది. ఆహా అనుకుంది. ఒక్కసారి ప్రాణం లేచి వచ్చింది. ఆ చెరువు దగ్గరికి వెళ్ళింది. పెద్ద చెరువు దగ్గరికి వెళ్ళింది. చెరువు దగ్గరికి వెళ్ళి నీళ్లు తాగుదామని ఇలా వంగి నీళ్లు తాగబోయింది. వెడం పక్కకి చూసింది. పులి తనని వేటాడడం కోసం సిద్ధంగా ఉంది. రెడీగా, ఏ నిమిషంలో దూకుదామని రెడీగా ఉంది. రైట్ సైడ్ చూసింది. ఒక వేటగాడు లేడీని టార్గెట్ చేశాడు. బాణం వేద్దామని. ఏమీ చేయలేని పరిస్థితి. వెనక చూస్తే మంటలు, వెనక్కి వెళ్ళలేదు. మొత్తం కార్చిచ్చు. ఎడం పక్క పులి కాసుకొని రెడీగా ఉంది. రైట్కి పరిగెడదామంటే వేటగాడు బాణం ఎక్కుపెట్టున్నాడు. ముందుకు వెళ్ళడానికి చెరువు, నీరు, ఏమీ ఎక్కడ దారి లేదు. 4 వైపులు మూసుకున్నాయి. నీళ్లు తాగాలి. ఓ పక్క తను ప్రసవించాలి. సమయం దగ్గరకు వస్తుంది. ఏమీ ఆలోచించలేదు. ఒకటే అనుకుంది, ఇప్పుడు నేను ఏమీ ఆలోచించినా నేనేమీ చేయలేను. నా చేతిలో ఏమీ లేదు. నేను చేయగలిగింది నేను ప్రశాంతంగా నీళ్లు తాగడానికి ప్రయత్నం చేయడం, భారం భగవంతుని మీద వేయడం, ప్రసవం వస్తే బిడ్డకి జన్మనివ్వడం. ఇంతకు తప్ప నేనేమీ ఆలోచించడానికి లేదు. ఏది ఎలా జరుగుతుంది అని చెప్పేసి అనుకుంటుంది. ఈలోపు ఆకాశంలో మెరుపులు వచ్చాయి. ఆకాశం ఒక్కసారి ఉరిమింది. పెళపెళ శబ్దం వస్తోంది. అంతే, ఒక్కసారే ఆకాశం నుంచి వర్షం పడింది. తను ఏమీ పట్టించుకోలేదు. నీళ్లు తాగాలనుకుంది. నీళ్లు తాగింది. బిడ్డకి జన్మనిచ్చింది. అంతే, తనకు తెలియకుండా సుఖప్రసవం అయింది. కడుపు నిండా నీళ్లు తాగింది. ఎడం పక్కన చూస్తే తినలేడు. కుడి పక్కన చూస్తే పులి లేదు. వెనక్కి తిరిగి చూస్తే మంట లేదు. జరిగింది ఏమిటంటే, ఈ వర్షం మెరుపులకి, ఆ మెరుపుకి మామూలుగా బాణం వేసిన వేటగాడు గురి తప్పింది. కళ్ళల్లో మెరుపు పడి గురి తప్పి లేడికి తగలాల్సిన బాణం పులికి తగిలింది. పులి చనిపోయింది. ఈ వర్షానికి మంటలు ఆరిపోయాయి. తనకి తెలియకుండానే ప్రకృతి శాంతించింది. ఇక్కడ వేటగాడు వేసిన బాణం తనకు తగలలేదు. తన మీద ఉరుక్కుంటూ వస్తున్న పులి వేటగాడి చేతిలో బలైపోయింది. ఏమీ తెలియకుండా ప్రశాంతంగా, అసలు ఏం జరిగిందో తెలియదు. తనే ఏమొచ్చిందో, ఏ పని మీద వచ్చిందో ఆ పని చేసుకొని చక్కగా వెళ్ళిపోయింది. సో ఈ కథ మనకి ఏం తెలియజేస్తుందంటే, ఎక్కడా టెన్షన్ పడకు. నువ్వు చెయ్యాలనుకున్న పని చేయి. ఏది ఎప్పుడు ఎలా జరగాలో అది అలాగే జరుగుతుంది. దేని మీద ఎక్కువ దృష్టి పెట్టకు. భారం మాత్రం భగవంతుని మీద పెట్టు. ఎప్పుడు ఏ డోరు తెరుచుకోనప్పుడు 11th సెకండ్లో ఆ డోర్ తెరుచుకుంటుంది. కాబట్టి భారం ఆయన మీద. మంచి స్టోరీ. అండ్ కాల్స్ రెడీగా ఉన్నాయి, మాట్లాడదాం గురుగారు. హలో హలో, గురుగారు ఉన్నారు, మాట్లాడండి. ఓకే మేడం. గురుగారు నమస్కారం. ఓం నమః శివాయ. ఎలా ఉన్నారండి? బాగున్నాను సార్. చెప్పండి. సార్, నా డేట్ ఆఫ్ బర్త్ 18/10/1990. 18th October 1990 అండి. అవునండి. ఏం చేస్తున్నారండి? నేను ఇప్పుడు నాకు గురువారం పుట్టినట్టు తెలుసా అండి? థర్స్డే. అవునండి, థర్స్డే అమావాస్య రోజు పుట్టానండి. 1 సెకండ్. ఇది నిండు అమావాస్య అండి. నరక చతుర్దశి వెళ్ళి దీపావళి వచ్చింది. దీపావళి అమావాస్య. అవునండి, రాత్రికి పుట్టాను. ఇది కన్యా రాశి. హస్త నక్షత్రం చూడాలి. మీరు తులారాశి చూస్తున్నట్టున్నారు. అవునండి, రైట్. అది తులారాశిలోకి ఎంటర్ అయింది. అదే అంటే ఆధ్యాత్మిక సంపద గొప్పతనం ఏమిటంటే,
మనం అక్కడ ఏమీ తీసుకోవట్లేదు, టైమ్ ఆఫ్ బర్త్ తీసుకోవట్లేదు, ప్లేస్ ఆఫ్ బర్త్ తీసుకోవట్లేదు, అసలు ఏమీ లేదు. ఒక డేట్ ఆఫ్ బర్త్ ఒకటి తీసుకొని దాన్ని అనలైజ్ చేసుకొని ఈ 8 సెకండ్లో తిది, వారం, నక్షత్రం, దశలు, అంతర్దశలు, సూక్ష్మ దశలు చూడడమే కాకుండా మహర్దశలతో పాటు ఓ పక్క మాట్లాడుతున్నాం, ఓ పక్క మెదడు పనిచేస్తుంది, ఓ పక్క పెదాలు కదులుతాయి, పక్క పెన్నుతో 150 స్టెప్స్ వేస్తున్నాం. 8 సెకండ్లో చూడడానికి సింపుల్గా కనిపించవచ్చు, కానీ ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక ప్రక్రియ. ఇది వ్యక్తుల గొప్పతనం కాదు, భారతీయ ఆధ్యాత్మిక సంపద గొప్పతనం. దీంతో మనం ఏం చేస్తున్నాం, మీరు ఇలా చూస్తున్నారు, ఇలా చూస్తే బాగుంటుందేమో అంటే మనకున్న సౌలభ్యం ఏమిటి అంటే మామూలుగా డేట్ ఆఫ్ బర్త్ ఫీడ్ చేస్తే, కంప్యూటర్లో ఫీడ్ చేస్తే, ఆస్ట్రాలజీ సాఫ్ట్వేర్ మనం తీసుకుంటే ఇన్ఫర్మేషన్ అంతా ఇస్తే ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. ఏ ఒక్క ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోయినా సాఫ్ట్వేర్ కూడా సపోర్ట్ చేయదు. ఇక్కడ అది కూడా జరగట్లా. సో ఇదంతా కూడా వ్యక్తుల గొప్పతనం కాదు, ఒక ఆధ్యాత్మిక సంపద గొప్పతనం. సార్ మీ జాతకం బాగుందండి, చక్కగా విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంది, జాతకం మంచి పాజిటివ్గా ఉంది. మీరు వేసుకోవడానికి ఒక ద్వాదశముఖి రుద్రాక్ష, ద్వాదశ ఆదిత్య స్వరూపం అంటే సూర్య స్వరూపము, ఉన్నతమైన స్థితి కోసము, అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసం ఈ ఒక్క రుద్రాక్ష ధరించండి అవకాశం ఉంటే. లేకపోతే అర్ధచంద్రాకారంలో ఉండే చంద్రాక్షి, చంద్రముఖి అని చెప్పబడే ఏకముఖి రుద్రాక్ష అంటే 12 ముఖాలు డైరెక్ట్ సూర్య స్వరూపం అయితే ఏకముఖికి అధిపతి గ్రహం సూర్యుడు. ఏదైనా ఒక్కటి వేయండి. ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు. హలో, హలో. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? మేము ఎల్లూరు నుంచి అండి. ఎమ్మపిండు మా తాత గురించి ఉంది. ఓకే, గురుగారు డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? 89 అండి. 1989 7వ నెల అండి. 7వ నెల తారీఖు 14వ తారీఖు అండి. 14వ తారీఖు అమ్మా, అంతేనా? 14వ తారీఖు అండి, తొలేకాదశి. శుక్రవారం అని తెలుసా అమ్మా? అవునండి. అమ్మా మీరు కొంచెం వాల్యూమ్ తగ్గించుకోవాలి. ఇది శుద్ధ ఏకాదశి, శుక్లపక్ష ఏకాదశి, తొలి ఏకాదశి. ఇది వృశ్చిక రాశి, జ్యేష్ఠ నక్షత్రము. ఎవరిదమ్మా ఇది? ఏమ్మా? పాపది. రైట్. ఈ అమ్మాయికి ఒక్క రుద్రాక్ష అమ్మ, సింపుల్గా ఒక నవముఖి రుద్రాక్ష. ఇది అమ్మవారి స్వరూపం. విజయాలు చేకూర్చి, దోషాలు నివారించి, రక్షణ కవచంగా ఉంటూ ఆరోగ్యానికి మంచిది. ఈ ఒక్క రుద్రాక్ష శరీరానికి తాకే విధంగా, అంటే సూత్రాల్లో వేసుకుంటే మధ్యలో వేసుకోకుండా ఆ పక్కన కానీ ఈ పక్కన కానీ వేసి చూస్తే ఆ వచ్చిన ఫలితం ఒక అద్భుతం. మన చుట్టూ ఎన్ని సంపదలు ఉన్నా ఏ సంపద ఏ మేరకు ఉపయోగపడుతుందో తెలియదు, కానీ ఈ ఆధ్యాత్మిక సంపద ఊహించని ఫలితాన్ని అయితే ఇస్తుంది. వ్యతిరేక శక్తులు ఖచ్చితంగా దరిదాపులకి రావు, విజయాలు ఎప్పుడూ మన పక్కనే ఉంటాయి. సో ఒక పాజిటివ్ ఎనర్జీ సపోర్ట్ తీసుకోవడం అనమాట. చాలా బాగుంటుంది. ఇలాంటి నియమాలు లేవు, 24/7 వేసుకోవచ్చు. అలా అని ఏది పడితే అది వేయకండి. దురదృష్టం, రుద్రాక్షల్లో 199 నకిలీ ఉంటాయి. ఒక్కటైనా మంచిది వేయండి, ఆ ఫలితం ఒక అద్భుతం. ఆల్ ది బెస్ట్. ఎస్ గురుగారు, మిమ్మల్ని చాలా మంది కలవాలని తాపత్రయపడుతూ ఉంటారు. ఎప్పుడు కలవాలి? మీరు ఎక్కడ పర్యటిస్తూ ఉంటారు? నేను ఒక ఆధ్యాత్మిక సంస్థలో ఉంటున్నాను. నేను, మా అమ్మాయి శ్రావణి. ప్రపంచవ్యాప్తంగా ఈ సంస్థ ఉంటుంది, ఎక్కడికి వెళ్ళడానికి అవకాశం ఉండదు. నేను అప్పుడప్పుడు పక్క తెలుగు రాష్ట్రాల్లో ఒకటైన ఆంధ్రప్రదేశ్, విజయవాడ వెళుతూ ఉంటాను అప్పుడప్పుడు. సో మళ్ళీ వెళ్ళినప్పుడు ఖచ్చితంగా తెలియజేస్తాను. ఇప్పుడు మాత్రం శని ఆదివారాలతో కలిపి అన్ని రోజులు హైదరాబాద్కే పరిమితం. నన్ను కలవడానికి నేను ఎవరికి అపాయింట్మెంట్స్ ఇవ్వను, ఏ రికమెండేషన్ తీసుకోను. నన్ను కలవడానికి ఇవేమీ అవసరం లేదు. అంత పెద్దవాడినిగా నేను అనుకోను, అపాయింట్మెంట్స్ ఏముండవు. నేను ఉన్నప్పుడు వస్తే చూసేస్తాను అంతే. అలాగే మీరు ఏ ప్రాంతానికి చెందిన వాళ్ళైనా ఇంతవరకు హైదరాబాద్ వరకు నన్ను కలవడానికి రావక్కర్లేదు. ఇది మొత్తం అన్ని చోట్ల ఉంటుంది ప్రపంచవ్యాప్తంగా ఉన్నప్పుడు. నేను సౌత్ ఇండియా ఎక్కువ అటెండ్ అవుతుంటాను. సౌత్ ఇండియాలో మీరు ఏ ప్రాంతంలో ఉన్నా ఈ సంస్థ అక్కడికి దగ్గరగా ఉంటే మీరు వెళితే మా వాళ్ళు అక్కడి నుంచి ఒక స్పెషల్ స్క్రీన్ ముందు మిమ్మల్ని కూర్చోబెట్టి అటు మీరు ఇటు నేను 1-to-1 మాట్లాడే ప్రయత్నం వాళ్ళు చేస్తారు, మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను. అది చెన్నై కావచ్చు, బెంగళూరు, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, రాజమండ్రి, ఇలా ఏదైనా మీరు అక్కడికి వెళ్తే వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేస్తారు. ఆ రకంగా నాతో మాట్లాడినా, డైరెక్ట్గా హైదరాబాద్ వచ్చి నన్ను కలిసిన ఒక్క డేట్ ఆఫ్ బర్త్ చూసే అవకాశం ఉంటుంది. అర్థం చేసుకొని సహకరించండి. అలాగే మా అమ్మాయి శ్రావణి ప్రతి సోమవారం విశాఖపట్నం వెళుతుంది. హైదరాబాద్ నుంచి తను అక్కడికి వెళుతుంది కాబట్టి కొన్ని గంటలు ఉంటుంది. అర్థం చేసుకొని మీరు 2-3 పేర్లు నమోదు చేయించకండి. తనకైనా నాకైనా సమయం కావాలి, సంఖ్య కాదు. జాతకాన్ని అనలైజ్ చేయడానికి ఏ రుద్రాక్ష వేస్తే ఏం ఫలితం వస్తుంది, ఉన్న స్థితి నుంచి ఉన్నతంగా ఎదగాలంటే ఏం చేయాలి, దానికి మేము ఒక సమయం ఇస్తే నేను డీటెయిల్గా చెప్పగలుగుతాం. రైట్ అండి. నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు. హలో. హలో, గురుగారితో మాట్లాడండి. నమస్కారం అండి. ఓం నమ శివాయ్.
సార్ నా పేరు వీరశేఖరరావు సార్, గుంటూరు నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి సార్, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 18/6/1989 అండి. 18/6/1989. ఏం చేస్తున్నారండి? తెలియదండి నేను పుట్టినప్పుడు. ఇట్లా మా అమ్మగారు పుట్టినప్పుడు డేట్ ఆఫ్ బర్త్ తెలియదండి. మరి ఎలా వచ్చింది అది మీకు? సరే తర్వాత అరే నువ్వు తెల్లారితే ఆదివారం ఏరో పౌర్ణమి రోజు పుట్టావురా అని అందండి. అట్లా నేను వేరే గురువు గారి దగ్గరికి వెళ్ళి ఇట్లా వేయించుకుంటే ఈ నెంబర్ ఇచ్చాడండి. ఇది ఆదివారం కరెక్టే? అవునండి. తెల్లారితే ఆదివారం పుట్టానంట, శనివారం ఆదివారం ఇదైతే ఆదివారం అండి. బట్ ఇది చతుర్దశి, పౌర్ణమి కాదు. పౌర్ణమి ముందు రోజు. ఒక్కసారి చూడండి, ఇది చతుర్దశి, ఇది ధనుష్ రాశి, మూలా నక్షత్రం. రైట్ అండి. సరే, ఏం చేస్తున్నారు మీరు? ప్రస్తుతానికి ఖాళీగానే ఉంటున్నాను సార్. అంత ఉడుగుడుగులుగా ఉంది, ఏం బాగలేదు సార్. ఇంతకు ముందు ఏం చేసేవారు? అంతకుముందు ఉల్లిపాయల వ్యాపారం చేసామనండి. ఇప్పుడు ఖాళీగానే ఉంటున్నాను. ఎందుకని? కొన్ని పరిస్థితులు తేడా పడ్డాయండి. మీరు వ్యాపారం చేస్తే పరిస్థితులు చక్కదిద్దుకోగలుగుతారు. పరిస్థితులు బాగోనప్పుడు వ్యాపారం కూడా మానేస్తే అవి రెట్టింపు అవుతాయి, లేనిపోని సమస్యలు వస్తాయి. అందులో ఐడియల్ బ్రెయిన్ ఈజ్ డెవిల్స్ వర్క్షాప్. ఖాళీగా ఉంటే రకరకాల ఆలోచనలు వస్తాయి. మీరు ఆలోచనలు ఎలా చేయాలి అంటే, మనం ఉల్లిపాయలు హోల్సేల్ వ్యాపారం చేస్తున్నామంటే దీనికి సపోర్ట్ ఏది చేసుకోవాలి? అల్లం కూడా హోల్సేల్ కలిపితే బాగుంటుంది, ఒకే వెహికల్ మీద ఇద్దరికి ఇవ్వచ్చు, మనకు తెలిసిన కస్టమర్కే ఇవ్వచ్చు. ఇలా తర్వాత హోల్సేల్ వెజిటబుల్స్ ఇలా ఆలోచించాలి తప్ప సమస్య వచ్చిందని ఆగిపోతే. ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం నడుస్తున్న దారిలో ఎవడు పూలు చల్లి ఈ దారిలో నువ్వు నడువు అని ఎవడు చెప్పడు. దారి ఎలా ఉంటే అలా నడవడానికి ఇష్టపడాలి, ఆటంకాలు వస్తే అధిగమించాలి. అప్పుడే మనం డెస్టినేషన్కి వెళ్ళగలుగుతాం, లేకపోతే అక్కడితో ఆగిపోతాం. సో మీరు జరిగింది అదే, అలా ఆగిపోవడానికి వీలు లేదు. ఎలా ఉన్నా నడవడానికి ట్రై చేయాలి. సమస్యలు వస్తే వాటిని అధిగమించాలి. మీరు సమస్యలకు భయపడితే వ్యాపారం ఆగిపోయింది. సో ఇలా జరగడానికి వీలు లేదండి. సప్తముఖి, దశముఖి, ఏకముఖి, 7 ముఖాల లక్ష్మీ స్వరూపము, శని దోషములకి కూడా మంచిది. దశముఖి విష్ణు స్వరూపము, మానసిక ఒత్తిళ్లు తగ్గడానికి, వాస్తు దోషములు పోవడానికి. ఐఎమ్ సారీ, ఏకముఖి రుద్రస్వరూపము, అపమృత్యు బాధలు లేకుండా. ఈ 3 కలిపి కానీ, మూడిట్లో ఏదైనా ఒకటి కానీ వేసిన తర్వాత కలిగిన మార్పు ఒక అద్భుతం. ప్రయత్నం చేయండి. మీ ప్రయత్నానికి మీ పెద్దల ఆశీర్వచనము, ఈశ్వరానుగ్రహము తోడైతే నిజంగా అద్భుతమే. ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో. హలో, నమస్తే అండి, గురుగారితో మాట్లాడండి. ఇవ్వండి మేడం. హలో, చెప్పండి, ఎలా ఉన్నారు? బాగున్నాను సార్, మీరు బాగున్నారా సార్? ఫస్ట్ క్లాస్ అండి, థ్యాంక్ యూ. నమస్తే సార్. నమస్తే. నా పేరు ఆదిమూర్తి సార్. ఆదిమూర్తి గారు, డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? 12/4/1982. అంటే April 1st. April 12 స్వామి. April 12th. 12 April. 12 April 1982. 82. అవును స్వామి. ఏం చేస్తున్నారండి? మీరు సోమవారం పుట్టినట్టు తెలుసా? అవును స్వామి. ఏం చేస్తున్నారు? ఇప్పుడు సత్యానికి అయితే వ్యవసాయము, రియల్ ఎస్టేట్ చేస్తాను స్వామి. ఎన్ని ఎకరాల వ్యవసాయం చేస్తున్నారు? ఇది చతుర్థి కృష్ణపక్షము, బహుళ చవితి. ఎన్ని ఎకరాల వ్యవసాయం చేస్తున్నారండి? మేము ఒకసారి ఇది వృశ్చిక రాశి. ఏమంటారు? జ్యేష్ఠ నక్షత్రం, మొదటి పాదం, వృశ్చిక రాశి. ఏం చేస్తున్నారు? ఎన్ని ఎకరాలు? 5 ఎకరాలు, 8 ఎకరాలు చేస్తాం స్వామి. బాగుందండి. ఒకసారి వస్తుంది, ఒకసారి పోతుంది స్వామి. ఏమి ఇదైతా లేదు. అంతే, ఏం చేస్తాం. ఇప్పుడు దురదృష్టం ఏమిటంటే, నష్టపోతాను అని తెలిసి వ్యవసాయం చేసేవాడు రైతు. యుద్ధంలోకి వెళితే చనిపోయే అవకాశం ఉందని తెలిసి యుద్ధంలోకి వెళ్ళేవాడు సైనికుడు. ఈ రెండు, వీళ్ళిద్దరికీ అందుకనే జై జవాన్ జై కిసాన్ అంటాడు లాల్ బహదూర్ శాస్త్రి. సో హ్యాట్స్ అప్ టు అవర్ ఫార్మర్స్. రైతులకి ఎప్పుడు కూడా పేర్లుగా చెప్తుంటారు, రైతు వెన్నుముక అది ఇది అని. పట్టించుకునేవాడు ఎవడు ఉండడు. ఇలాగే రోజు పోరాటమే. అంతా కష్టపడితే. దురదృష్టం ఏమిటంటే, నిన్న ఎవడో దుర్మార్గుడు రైతు కష్టపడి మిరప చేను అంతా రెడీ అయ్యేసరికి మంట పెట్టాడు. ఆ రైతు పొలంలో కూర్చొని ఏడుస్తూ ఉంటే గుండె చెరువైపోయింది. సో ఇలాంటి దుర్మార్గులు కూడా. ఓ పక్కేమో ఇళ్ళకి కష్టం. ఓకేనండి, ఒక చిన్న కాంబినేషన్ చెప్తాను, అవకాశం ఉంటే ధరించండి. ఒక 7 ముఖాలు, 10 ముఖాలు, ఏకముఖి. ఇది భూ సంబంధిత విషయాల్లో మెరుగైన ఫలితాలు వస్తాయి. లక్ష్మీ స్వరూపము, ఆరోగ్యానికి మంచిది.
వీలైతే 3, కుదరకపోతే 1 వేసిన తర్వాత చాలా బాగుంటుంది. ఆల్ ది బెస్ట్. ఎస్ గురువు గారు, చాలా మంది ఎదుటి వాళ్ళని తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటారు, మీకు ఏం తెలియదు అని. సో వాళ్ళ చాలా గురించి మంది ఏం ఉంటారు చెప్తారు? ఇలాంటి వాళ్ళు, చాలా మంది. వాళ్ళకే తెలుసు, ఎదరవాడికి ఏమీ తెలియదు అనుకుంటుంటారు. ఒక ఆసామి కారులో వెళుతున్నాడు, ఖరీదైన కారు వేసుకొని వెళ్తున్నాడు. అంటే ఎదరవాళ్ళని ఎలా చూస్తారు, అన్నీ మనకే తెలుసు, లేకపోతే ఎదరవాళ్ళు వాళ్ళ ఆకారం చూసి వీళ్ళకి ఏం తెలియదు ఇలాగే అనుకుంటుంటారు. సరే వెళుతూ ఉంటే దారిలో వెళుతూ ఉంటే కారు ఆగిపోయింది, పంచర్ అయింది. పంచర్ అయితే అది ఒక చిన్న పక్కన కాలువ పక్కనది. దాన్ని డ్రైవర్ ఎవరు లేడు, తనే పాపం ఆ స్టెఫిన్ తీసుకొచ్చాడు. స్టెఫిన్ తీసుకొచ్చి ఆ టైర్ ఇప్పాడు. టైర్ ఇప్పి ఆ మొత్తం బోల్ట్లన్నీ తీసి పక్కన పెట్టుకున్నాడు. ఆ టైర్ తీసి దీని మీద ఇలా పెట్టాడు. ఆ బోల్ట్లు 4కి తగిలి కింద కాలువలోకి, మురికి కాలువలోకి వెళ్ళిపోయాయి. ఇప్పుడు ఆ టైర్ బిగించాలంటే 4 ఉండాలి. ఈ 4 బోట్లు కింద పడిపోయాయి. అది దారిలో ఎక్కడ అంత తెలియని దారి, అది అంతా మొత్తం అన్ని పొలాలే, ఏం చేయలేని పరిస్థితి. ఇక్కడ ఏం చేస్తాడు, ఉన్న స్టెఫిన్ ఏమో ఒక టైర్ ఏమో ప్యాచ్ బరస్ట్ అయింది. ఆ స్టెఫిని తీసి పెడదామంటే దానికున్న 4 బోల్ట్లు కాళ్ళలో పడ్డాయి. ఇప్పుడు ఏం చేయాలి? అక్కడ సిగ్నల్స్ లేవు, ఫోన్ చేయడానికి లేదు, ఏం చేయడానికి లేదు, అగమ్య గోచరం, మొత్తం అన్ని పొలాలు, ఆ గట్టు మీద జరిగిన సంఘటన. ఏం చేయాలో తెలియక అటు ఇటు చూస్తుంటే అటు నుంచి ఒక రైతు వెళ్తూ ఉంటాడు. బాబు ఏం జరిగింది ఏమైనా సహకారం కావాలి, మంచి చిరాకు ఉంటాడు కదా, ఏలే నీకు వాళ్ళేంటి అదేదో మేమేదో అర్థం కాక ఏడుస్తుంటే, అంటే ఎదరవాడికి ఏమీ తెలియదు, వాడు పొలం చేసుకునేవాడు వీడికేం తెలుసు అని. లేదు బాబు ఏంటి పంచర్ అయిందా ఏంటి, ఏమైనా సహాయం కావాలా, ఇక్కడ దగ్గరలో ఏమి పంచర్ వేసేది లేదు, చాలా దూరం పోవాలి అంటే, అవును పంచర్ పడింది. అప్పుడు చెప్తారు పంచర్ అయింది, ఇలా 4 బోట్లు నేను వేద్దాం అనుకుంటే కాలువలో పడిపోయినాయి, ఇప్పుడు ఏం తెలియక ఏడుస్తున్నాను, ఏం చేయాలో అర్థం కాక అంటే, దానికి ఇంత ఆలోచన ఎందుకు బాబు అంటాడు. ఏమైనా సలహా ఉందా అంటే, ఏముంది సింపుల్గా ఇప్పుడు కారుకి ఇంకో 3 చక్రాలు ఉంటాయి, ఒక్కో దాంట్లోంచి ఒక్కొక్కటి తీసి అన్నిటికీ 3 ఉంటాయి, దీనికి 3 వేస్తే కారు వెళ్ళిపోద్ది, దగ్గరలో ఎక్కడుంటే అక్కడ మిగిలినవి మనం వేసుకోవచ్చు కదా, 3 బోల్ట్లు ఉంటే కారు వెళ్ళిపోద్ది కదా, టైర్ బిగించుకోవచ్చు కదా అని చెప్తాడు. హరే జుట్టు కొక్కుంటాడు. వాడికి ఏం తెలియదు అనుకున్నాం, పొలం పని చేసుకునేవాడికి మనకే రాని ఆలోచన వాడికి ఏం వస్తుంది అనుకున్నాం, ఎంత బాగా చెప్పాడో అనుకుని అలా చేసుకోండి. సో కాబట్టి ఆకారాలను చూసి కానీ అక్కడ పరిస్థితులు చూసి కానీ అంచనా వేయలేం, ఏ పుట్టలో ఏ పాముందో చెప్పలేం. కాబట్టి వినదగునెవ్వరు చెప్పిన వినినంతని వేగపడక వివరింపతగున్ కనీకల్ల నిజము తెలిసిన మనుజుడెపో నీతిపరుడు మహిళ సుమతి. సుమతి గారు అద్భుతంగా చెప్తారు. ఎక్కడ ఏముందో మనకి తెలియదు, ఎవరిని అంచనా వేయడానికి లేదు. కాబట్టి ఈ మనమేమిటో మన కరోనా నేర్పి వెళ్ళిపోయింది, నువ్వేమి కాదని. కాబట్టి పరిస్థితులకు అనుకూలంగా వెళ్ళడం, ఎవరేం చెప్పినా మంచి అయితే తీసుకోవడం, అదే బాగుంటుంది. ఎవరిని మనం తక్కువ అంచనా వేయడానికి లేదు. నెక్స్ట్ కాల్తో మాట్లాడదాం. హలో హలో హలో, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? నా పేరు గోవిందరావు అండి. ఎస్ గురువు గారు ఉన్నారు. గోవిందరావు నమస్తే సార్. ఓం నమ శివాయ. ఎలా ఉన్నారు? ఓం నమస్తే, బాగున్నాను సార్. డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? 0207/1983. 0207 1983. ఏం చేస్తున్నారండి? నేను ఎక్స్ట్రా ఇస్తున్నానండి. శనివారం పుట్టినట్టు తెలుసా అండి? తెలుసండి. పిల్లలండి? బాబు పాప. ఇప్పుడు ఏం చేస్తున్నారండి? ఫైనాన్షియల్ క్రాష్ బాగా దారుణంగా అయిపోయింది, కొంచెం మెంటల్ డిప్రెషన్ టైప్ లో ఉంటున్న పరిస్థితి. అష్టమి కృష్ణపక్షము బహుళ అష్టమి. పరిస్థితులు ఎప్పుడూ మనం అనుకున్నట్టు ఉండవండి, మనమే మనకు అనుకూలంగా మలుచుకోవాలి. మనం భగవంతుడు ఎవ్వరికి శాపాలు ఇవ్వడు, వరాలు ఇవ్వడు, అవకాశాలు మాత్రమే ఇస్తాడు. మీరు ఎట్టు చూసినా అవకాశాలే ఉంటాయి, అవి అందిపుచ్చుకునే ప్రయత్నం చేయండి. పరిస్థితులు మీకు అనుకూలంగా మలుచుకోండి. వెళ్ళి అప్పుడు అంటుంటారు, పూర్వం అనేవారు, మావాడికి అవకాశం వస్తుంది, అవకాశం వచ్చినప్పుడు వాడు గొప్పతనం ఏమిటో చూపిస్తాడు. ఇప్పుడు అలా వెయిట్ చేస్తే కుదరదు. మనం ఎక్కడ అవకాశాలు ఉంటే అక్కడికి వెళ్ళి అక్కడ డోర్ నాక్ చేయాలి, అంటే ఓపెన్ ది డోర్. అది ఓపెన్ అయ్యే వరకు మనం అంటే అవకాశాలు మనం చూసుకోవాలి, వస్తే అందిపుచ్చుకోవాలి, లేకపోతే క్రియేట్ చేసుకోవాలి. అంతిమంగా సక్సెస్ మనదై ఉండాలి. కాబట్టి ఆలోచించండి. ఇప్పుడే మాట్లాడుకున్నాం కిసాన్ గురించి, జవాన్ గురించి, ఇద్దరు లైన్లోకి వచ్చారు. గొప్ప సంఘటన, రైట్ అండి. అవకాశాలని అందిపుచ్చుకోండి. ఓ మంచి కాంబినేషన్ చెప్తాను. సప్తముఖి, అష్టముఖి, ఏకముఖి. 7 ముఖాలు లక్ష్మీ స్వరూపము, శని దోషములకి మంచిది. అష్టముఖి గణపతి స్వరూపము, విఘ్నాలు లేకుండా. ఏకముఖి రుద్రస్వరూపము, అపమృత్యు బాధలు లేకుండా. ఈ 3 కలిపి కానీ, 3 ఏదైనా 1 కానీ. ఆల్ ది బెస్ట్.
నెక్స్ట్ కాలర్ తో మాట్లాడదాం గురుగారు. హలో, సార్ గురుగారు నమస్తే. నమస్తే. ఓం నమ శివాయ అండి, గురుగారు చెప్పండి గురుగారు డేట్ ఆఫ్ చెప్పండి సార్. డేట్ ఆఫ్ బర్త్ వచ్చి 14/7/1983 అండి. 14th జూలై 1983. 83 ఎవరిదండి ఇది? నాదే అండి. ఏం చేస్తున్నారు? సార్ నాది ఎరువుల వ్యాపారం అండి. గురువారం పుట్టినట్టు తెలుసా అండి? తెలియదండి. డేట్ ఆఫ్ బర్త్ కరెక్టే అంటారా? డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్ అండి. అలాగే ఇది పంచమి, శుక్లపక్షము, శుద్ధ పంచమి. ఇది తులారాశి, విశాఖ నక్షత్రము. ఇది 3, 4 పాదం అంటే 4వ పాదం అయితే వృశ్చిక రాశి అవుతుంది, 3వ పాదం అయితే తులారాశి అవుతుంది. నాకు తెలిసి ఇది తులారాశిలో ఉంది, 3వ పాదంలో ఉంది. రైట్. అంటే ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ కూడా చేస్తారండి. హలో, అండి అది అంతా ఒకదానికొకటి ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్, సీడ్స్ ఇవన్నీ చేస్తేనే బాగుంటుంది. ఒకదానికొకటి లింక్ ఇందాక అనుకున్నాం కదా, అల్లం బాగోకపోతే ఉల్లిపాయ చేయాలని, ఆ రెండు కలిపి చేస్తే ఇంకా బాగుంటుందని. అలాగే ఒకదానికొకటి, ఎందుకంటే పెస్టిసైడ్స్ ఇది వాల్యూమ్ ఎక్కువ ఉంటుంది, ఫెర్టిలైజర్స్ ఇది వాల్యూమ్ తక్కువ ఉంటుంది, ప్రాఫిట్స్ ఎక్కువ ఉంటాయి. కాకపోతే రైతులు ఇచ్చినప్పుడు తీసుకోవాలి, దేనికి ఉండే బాధ దానికి ఉంటుంది అనుకో. అలాగే సీడ్స్ కూడా పెట్టుకుంటే మంచి కంపెనీలు పెట్టుకుంటే అన్ని కలిపి బాగుంటుంది. బాగా 4 చక్రాలు బాగుంటే బాగా రథం నడవడానికి అవకాశం ఉంటుంది. రైట్. వ్యాపారం పెంచడానికి మార్గాలు చూడండి. మీరు వేసుకోవడానికి 9 ముఖాలు, 7 ముఖాలు, ఏకముఖి అమ్మవారి స్వరూపము, లక్ష్మీ స్వరూపము, రుద్ర స్వరూపము. వ్యాపారానికి, ఆరోగ్యానికి అవకాశం ఉంటేలా వేసుకొని చూడండి, చాలా బాగుంటుంది. వచ్చిన తర్వాత ఆ మార్పు మీరు ఆశ్చర్యపడే విధంగా ఉంటుందంటే అతిశయోక్తి కాదు. ఆల్ ది బెస్ట్. ధన్యవాదాలు గురుగారు, ఎన్నో తెలియని మంచి విషయాలు తెలియజేశారు. థ్యాంక్ యూ. ఓం నమ శివాయ. ఇది వాటి రుద్రాక్ష జగద్రక్ష కార్యక్రమం. స్టే ట్యూన్డ్.